అందరికీ నమస్కారం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మన గుర్తు స్కూల్ బ్యాగ్ గుర్తుకు మీ ఓటేయండి. ఈ ఒక్కసారికి యువ నాయకులకి అవకాశం ఇవ్వండి. వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటారు. నేనే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా చదువుకున్న పిల్లలు, నిజంగా జనాలకు మంచి చేయాలనుకున్న వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కనుక మీరు ఒక అవకాశం ఇస్తే మన దేశ స్థితిగతులే మారిపోతాయి. ఒక మనిషి ఇంకో మనిషి బాధ పెట్టకుండా వాళ్ళు చూసుకుంటారు. మానవత్వం చచ్చిపోతున్న రోజులు, మానవత్వం చచ్చిపోకుండా జనాలందరూ మంచి జరిగేలాగా వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. డబ్బులు పంచే వాళ్ళకి ఓట్లు వేయడం అసలు మాట అనడానికే చాలా చండాలంగా ఉంది. అసలు ఏంటండి డబ్బులు పంచితే ఓట్లు వేయడం ఏంటండి? ఇంకా మనం ఎక్కడున్నామండి? అనాగరిక లోకంలో ఉన్నామా? ఎక్కడున్నాము? 2020 వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా డబ్బులు ఓటు అమ్ముకోవడం అది చాలా నీచమైన పని. 5 సంవత్సరాల భవిష్యత్తుని వాళ్ళు ఇచ్చే 500 రూపాయల కోసం, రోజుకి ఇచ్చే 20 పైసల కోసం మీ జీవితాలని అమ్ముకోబాకండి. కొద్దిగా ఆలోచించి ఓటేయండి. మీ నియోజకవర్గం నుంచి ఉన్న క్యాండిడేట్ ఏం చదువుకున్నాడు, అతని మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఎవరికి ఓటేయాలి, అతను మంచి చేయగలుగుతాడా, అతను విజ్ఞానవంతుడా, నిజంగా అతను మంచోడా, మీ నియోజకవర్గ సమస్యల మీద మరి పరిష్కారం చూపిస్తాడా అని చెప్పి మీరు అతన్ని గెలిపించుకోండి. అంతేగాని పార్టీ పరంగా ముక్కు మొహం తెలియకుండా క్యాండిడేట్కి ఓటేసే రాజకీయాల నుంచి మానుకోవాలని చెప్పి చదువుకున్న పిల్లలకి, పెద్దలకి, అక్కదమ్ములకి, అన్న చెల్లెలకి అందరికీ కూడా శ్రీనివాస్ కుమార్ నమస్కారం. శ్రీనివాస్ కుమార్ గారు, ఇప్పుడు మీరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అసలు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? అసలు ఎలా వచ్చారు? చిన్నప్పటి నుంచి కూడా నేను కష్టాలు పెరిగాను. జనాల కష్టాలు చూస్తూ వచ్చాను. ఎటువంటి కష్టాలంటే, నా 10 ఏళ్ల వయసులో ఒక అతను ఆకలి బాధతో ఇంటింటి తిరిగి భిక్షాటన చేయడం చూశాను. అప్పుడు అనిపించింది నాకు, ఆకలితో కూడా మనుషులు బాధపడతారా అని చెప్పి. ఆ తర్వాత ఒకసారి మా తాతగారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు లిఫ్ట్లో ఒక లేడీ కాలిపోయింది, ఒక ఆయన కూతురు. లిఫ్ట్లో తీసుకెళ్తా ఉంటే ఆమె కాలిపోయి ఉంది. ట్రీట్మెంట్ కోసం లిఫ్ట్లో తీసుకెళ్తున్నారు. ఆ లిఫ్ట్లో ఉండే బాయ్ నాకు 20 రూపాయలు ఇస్తావా, 50 రూపాయలు ఇస్తావా బేరం ఆడుతున్నాడు. అప్పుడు అనిపించింది, అంత తీవ్రమైన పరిస్థితుల్లో కూతురు కాలిపోయి ఆయన ఏడుస్తూ లిఫ్ట్లో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే నాకు 20 రూపాయలు ఇస్తావా, 50 రూపాయలు ఇస్తావా అని అడుగుతున్నా అంటే అతను అసలు మనిషేనా అనిపించింది. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి బాధ పెడతాడా, ఇట్లాంటి జనాలు కూడా ఉంటారా అని చెప్పి ఇలా స్టెప్ బై స్టెప్ నాకు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వయసు వస్తున్నప్పటి నుంచి ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ చూసి ఎవరైనా ఏం చేస్తే బాగున్నాను, ఎవరైనా ఏం చేస్తే బాగున్నాను, ఇంకా యువ నాయకులు కావాలనిపించింది. ఇంకా నేనే ఎందుకు పోటీ చేయకూడదు, నేనే ఎందుకు ప్రజలు మంచి చేయకూడదు అని చెప్పి నేనే జనాల ముందుకు రావాలనిపించి నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఓకే, మీరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ అంటున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే అసలు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందరిలాగా ఇస్తాను, ల్యాప్టాప్ ఇస్తాను, లేకపోతే ఇంకోటి ఇచ్చేస్తాను, లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంలో 100 కోట్లు ఖర్చు పెట్టి ఇస్తాను, డబ్బు ఇస్తానని చెప్పను. కానీ మానవత్వం అయితే చచ్చిపోకుండా చూసుకుంటానని చెప్పమని నేను ప్రమాణం చేస్తాను. మానవత్వం అంటే ఎలాంటి మానవత్వం? అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఇక్కడ ఉన్న బడుగు బలైన వర్గాలకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ముందు నడిపిద్దాం అనుకుంటున్నారా? లేకపోతే మీరు అన్నట్టు 100 కోట్లు ఖర్చు పెట్టేసి వాళ్ళ సమస్యలకి పరిష్కారం వెతుకుదాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరు కూడా ఎవరి జేబులో డబ్బులు ఖర్చు పెట్టరండి. ఇప్పుడు వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టైంలో అంటే వచ్చాక జనాల దగ్గర తీసుకుంటారు. జనాలు ఆ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను కొండ ప్రాంతం వాసిని, మా ఇల్లు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడే. కాలువ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు కానీ ఏ రోజుకి వచ్చి కాలువ సమస్యలకి పరిష్కారం చూపించాల. ఈ కాలువ సమస్యలకు జనాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు జేబులో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఉండగా, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా, మరి అధికారులు అంతా ఉండగా కాలువలకి ప్రజలు జేబులో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకొని బాగు చేసుకున్న అవసరం ఏముంది? ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యేస్ కూడా ఇంటికి వచ్చి పలకరించింది లేదు, జనాల ప్రాబ్లం తెలుసుకుంటే లేదు. ఓట్లు అడిగేటప్పుడు మటుకు అందరూ వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు. ఆ తర్వాత 5 ఏళ్ళ వరకు అడ్రస్ ఉండట్లేదు. సరే సార్, ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. సో మీరు కొన్ని ఏరియాలు తిరిగేసి ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ మీ రిసీవింగ్ వాళ్ళ దగ్గర ఎలా ఉంది? వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలాంటి సమస్యలు వింటున్నారు? దాన్ని మీరు పరిష్కారంగా మీరు ఏం చెప్తున్నారు వాళ్ళకి? కొండ ప్రాంతం అసలు ఇప్పుడు ఇక్కడ నుంచి కబ్బేడ వరకును సితార పక్కన అపార్ట్మెంట్స్ అవి విజిట్ చేశాను, ప్రచారానికి వెళ్ళాము. వాళ్ళు మెయిన్గా చెప్తుంటే కాలువ సమస్యలు చెప్తున్నారు. కాలువ దోమలు కొడుతున్నాయి, డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చి ఏ అధికారికి రాలేదు, చూడలేదు, కాలువ సమస్యల గురించి ఎక్కువమని చెప్పారు. అది కాకుండా మాకు పెన్షన్ అయ్యి అని చెప్పి మాట్లాడుతున్నారు. రెస్పాన్స్ అయితే బాగుంది. చదువుకున్న పిల్లలు వీళ్ళంతగానే ఆలోచిస్తున్నారు. మీలాంటి యువ నాయకులే కావాలి, మీలాంటి వాళ్ళే పాలిటిక్స్లో ఉండాలి, మీరు బాగా చదువుకున్నారు, మీకు సపోర్ట్ ఇస్తాము, మీరు తిరగండి, బాగా ఇంకా ట్రై చేయండి, మీరు గెలవాలి అని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటున్నాం. గెలుస్తామన్న నమ్మకంతోనే ఉన్నాం. ఓకే సార్, యువ నాయకులు నిజంగా రాజకీయాలు కావాలి, దానికి కూడా మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రజల యొక్క బడుగు బలైన ఒక సమస్యల్ని పరిష్కరించట్లేదు అని మీరు అంటారా?
తప్పకుండా పరిష్కరించట్లే కదా. ఇప్పుడు ఓట్లు అడిగేటప్పుడు వస్తున్నారండి, మళ్ళీ 5 ఏళ్ళ వరకు కూడా మళ్ళీ ఏ నాయకుడు అడ్రస్ కనబడట్లే కదా. ఓన్లీ ఓట్లు అడిగేటప్పుడు మటుకే కనిపిస్తున్నారు ఈ నాయకులు. ఎవరు తర్వాత నేను కూడా చూడలేదు, జనాలు కూడా చూడలేదు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నిజంగా రాజకీయం అనేది లేకపోతే ఎలక్షన్స్ టైంలో కానీ డబ్బులతో కూడుకున్న పని అది. మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు నామినేషన్ వేసిన తర్వాత మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు, అంటే ఎంత ఖర్చు పెట్టి మీ ముందుకు వెళ్తున్నారు? సో దాని నుంచి ప్రజల దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు వాళ్ళకి మీరు ఏమి ఇస్తాం అనుకుంటున్నారు? నేనైతే 100 కోట్లు కష్టపడి నాకు డబ్బులు కూడా లేవు. నేనే లేను అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే 40-50 వేలు శాలరీ వస్తుంది. సో అంత ఖర్చు పెట్టే స్తోమత లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాను. జనాలు కూడా మారుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎప్పుడు కూడా రాజకీయాలు అలా ఉండవు. ఇప్పుడు 5 ఏళ్ళ క్రితం ఒకలా ఉంది ఈ సొసైటీ, ఇప్పుడు ఇంకోలా ఉంది. ఇప్పుడు జనాలు ఆలోచిస్తున్నారు, యువ నాయకులను కోరుకుంటున్నారు. డబ్బులు ఖర్చు పెడితే కుర్రోళ్ళు వెనకొస్తారు, తిరుగుతారు. ఎంతవరకు అంటే ఓటేసేప్పుడు మటుకు ఖచ్చితంగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు యువ నాయకులు అని చెప్పి మీరు అంటూ ఉన్నారు. మీకు రాజకీయ పరంగా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఎటువంటిది ఏం లేదు, కానీ ఒకసారి మీరు రాజకీయాల్లోకి వచ్చేసారు అంటే గెలవాలి, ఖచ్చితంగా ఏదో చేయాలని దృక్పథం ముందుకెళ్తూ ఉన్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మీరు ముందుకెళ్ళడం అసలు ఎలా సాధ్యం అనుకుంటున్నారు? అంటే మన రాజ్యాంగంలో లేదు కండి ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి. రాజ్యాంగంలో ఏముంది, మంచి చేసేవాడు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే సరిపోద్ది. నేను భావిస్తుంది ఏంటంటే, మనం జనాలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఎవరైనా 10,000 రూపాయలు పెట్టి ఎమ్మెల్యేకి లేదా ఎంపీకి 20-40,000 కట్టి నామినేషన్ వేసుకొని పోటీ చేయొచ్చు. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు కదా అది. ఆ హక్కునే నేను ఉపయోగించుకొని ఈ ప్రచార రథాల ద్వారా కానీ, ఈ ఇంటింటి క్యాంపింగ్ గడప గడపకి వెళ్తా, ఇలాగా మరి 7వ తరగతి ర్యాలీ అనుకుంటున్నాము. అలా ప్రజల్లోకి మెల్లగా వెళ్తున్నాం ఇప్పుడిప్పుడే. ఓకే సార్, ఇప్పుడు చాలామంది పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లకి మీ నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఓటు వేయడానికి మీరు ఎలా, అంటే వేయమని చెప్పేసి మీరు ఎలా చెప్పబోతున్నారు వాళ్ళకి? జనాలకు మంచి చేస్తా అనుకుంటే వాళ్ళకి, చదువుకున్న పిల్లలు, ఆలోచన గల వాళ్ళు, ఈ కొండ ప్రాంత కాలువ సమస్య కానీ, నియోజక సమస్యలు కానీ, ఈ సమస్యల మీద అందరికీ నిజంగా దమ్మున్నోడు, పోరాటం చేసేవాడు, మేము నమ్మేవాడికి మీరు ఓటేయండి. పార్టీని బట్టి నించున్న క్యాండిడేట్ ముక్కు మొహం కూడా తెలియకుండా ఓటేయబాకండి. మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే కనుక నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి జనాలు ముందుకు వెళ్తున్నాను. రెస్పాన్స్ కూడా బాగుంది. ఈసారి చాలా మంది వరకు చాలా మంచి సపోర్ట్ వస్తుంది.